హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది, నామినేషన్స్ తర్వాత మరీ ముఖ్యంగా ఏం జరిగింది, ప్రేరణ కొంతమంది దృష్టిలో హీరో అయిపోయిందా, సో ప్రేరణ మణికంఠ లాక్ చేసిన విధానానికి జనాలందరూ తెగ మురిసిపోతున్నారా, లాస్ట్ టైం యష్మి సోనియాని ఎలా లాక్ చేసిందో, ఎలా ఓవర్కమ్ చేసి మాట్లాడిందో, సో దానికి ఎలా మురిసిపోయారు హౌస్ మేట్స్ అందరూ లోపల, ఈ రోజు బయటకు మురిసిపోతున్నారా, సో అలా మురిసిపోయిన వాళ్ళు ఎవరు, అండ్ ఆదిత్య గారు అనే వ్యక్తి సో నబెల్లో ఒక నెగిటివిటీని ఇంజెక్ట్ చేస్తున్నారా, పర్టికులర్ హౌస్ మేట్స్ మీద నెగిటివ్గా మాట్లాడాలని నెగిటివ్గా ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, నబెల్ దాన్ని నమ్మాడా, నబెల్ ఎంత మెచ్యూర్గా మాట్లాడాడు అనేది డిస్కస్ చేద్దాము. సో ఇలా డిస్కస్ చేసే ముందు సో ఒక చిన్న మాట, ఎవరు అవునన్నా కాదన్నా, సో నిన్నటితోటి ప్రేరణ కంప్లీట్గా ఒక ఒక సెట్ చేసింది, ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. బిగ్ బాస్ 8 సీజన్లో ఒక స్టాండర్డ్ అనేది సెట్ చేసింది అమ్మాయి. ఈ అమ్మాయి తోపు, ఈ అమ్మాయి మాట్లాడే విధానము, ఈ అమ్మాయి ఆలోచించే విధానము, అంటే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నేను కూడా ఒక ఆడియన్నే కాబట్టి. ఎలా ఉందంటే, ఓకే మనం ఆలోచిస్తున్నట్టు ఈ అమ్మాయి కూడా ఆలోచిస్తుంది. అది ఎలాగా అంటే ఆలోచిస్తారంటే, మనము అన్ని చూస్తాము, అన్ని వీడియోస్ చూస్తాము, అందరి మనుషులది మనం చూస్తాము, మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తాము. అలాంటిది ఆ అమ్మాయి చూసేది అతి కొంతమంది చూస్తుంటుంది. హాల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి వేరే రూమ్లో ఏం జరుగుతుందో తెలియదు. అయినా కానీ ఆ అమ్మాయి అంత పర్టికులర్గా, అంత క్యాలిక్యులేటెడ్గా, అంత కరెక్ట్గా ఆ అమ్మాయి ఎలా చెప్పగలుగుతుంది. సో ఈ అమ్మాయి చాలా తెలివిగలది, ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అనే ఒక నమ్మకానికి లోపల ఉన్న హౌస్ మేట్స్, బయట ఉన్న ఆడియన్స్ వచ్చేసారు. ఓకే, సో ప్రేరణకి తిరుగులేదు, ఇంకా అది స్లోగన్, మా ఇంట్లో పెరుగులేదు బాలేబాబుకి తిరిగిలేదు అన్నట్టుగా ప్రేరణకి తిరిగిలేదు అనమాట. సో ఏంటి ఇంకా అసలు లోపల ఏం మాట్లాడుకున్నారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ బై వన్ మాట్లాడుకుందాం. అండ్ నబెల్ ఆదిత్య గారి డిస్కషన్, అది వాష్ ఏరియాలోనో సంథింగ్, అక్కడ బాత్రూమ్ ఏరియా దగ్గర అక్కడ మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళిద్దరు. సో నబెల్ తోటి ఆదిత్య గారు చెప్తుంటారు అనమాట. నబెల్ అంటాడు, మీరు ఇచ్చిన ఆన్సర్స్ చాలా కరెక్ట్, మీరు ఇచ్చిన ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారు అని అంటాడు. సో ఆయన అంటాడు ఆదిత్య గారు, యష్మి ప్రేరణ స్ట్రాటజిక్గా ప్లాన్తో వెళ్తున్నారు. ప్రేరణ యష్మి స్ట్రాటజిక్గా ప్లాన్తో వెళ్తున్నారంట. అది ఏంటనేది కూడా ఈయన ఉద్దేశం ప్రకారం ఏంటనేది కూడా చెప్తుంటారు, చాలా క్లియర్గా చెప్తారు. అబ్బో నెక్స్ట్ లెవెల్ చెప్తారు ఆయన, చెప్తారు చూడండి బాగా. ప్రేరణతో ట్రావెల్ అవుతున్నా కదా, నేను ప్రేరణతో ట్రావెల్ అవుతున్నా కదా అన్న, అసలు చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. అమ్మాయితో మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వేరే పాయింట్ చెప్పింది అనుకోండి, సపోజ్ ఆమెకు నచ్చిన పాయింట్ ఏదైనా మనం మాట్లాడామనుకోండి, అది తీసుకొని ఆమె నామినేట్ చేస్తుంది. సో అందుకని నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ 80% ప్లానింగ్, సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళిద్దరూ టాప్ 5లోకి వెళ్ళాలి అనేది వాళ్ళ టార్గెట్ అంట. పాపం వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. ఈయన బాధ ఏంటంటే, బేసిక్గా నిన్న ప్రేరణ నామినేట్ చేసింది ఈయన్ని, ఆ తర్వాత వెంటనే వచ్చి యష్మి కూడా ఈయన నామినేట్ చేసింది. సో అందుకని చెప్పి ఈయన ఇద్దరే కలిసి నామినేట్ చేసేసరికి అసలు ఏంది, ఇంకా ఇద్దరు నన్ను టార్గెట్ చేశారంటే మా చూసా ఇద్దరు టాప్ 5లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారట. ఈయన ఒక్కరిని నామినేట్ చేసినంత వల్ల వాళ్ళిద్దరు కలిసి టాప్ 5లోకి వెళ్ళిపోతారా? బేసిక్గా ఏంటంటే ఈయన ఎక్కువ ఊహించుకుంటాడు. అలా ఊహించుకోవడంలో కూడా తప్పులేదు. అలా ఊహించుకుని యాక్షన్స్లో పెట్టాడు. ఈయన కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయిపోయాడు ఈ ఆదిత్య గారు. ఈయన ఎలా ఆలోచిస్తారంటే, ఈయన తోపు, మిగిలిన వాళ్ళంతా కాదు అన్నట్టు ఆలోచిస్తాడు. సో ఈయన జోలికి వస్తే మాత్రం ఈయన క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే, ప్రేరణ అనే అమ్మాయి ఆదిత్య గారు నామినేట్ చేసింది, ప్రాపర్ రీజన్స్ చెప్పింది. అంతకన్నా ద బెటర్ రీజన్స్ ఎవరు చెప్పాలి, 1 కాదు 2 కాదు 3 పాయింట్లు చెప్పింది. ఇంకా వినకపోతే 4వ పాయింట్ చెప్పి ఆ మంటలు వేసిపారు దొబ్బింది ఆ అమ్మాయి. 4 పాయింట్లు. ఈ అమ్మాయి వచ్చి యష్మి ఏం చెప్పింది, చాలా క్యాజువల్గా నార్మల్గా మీరు మంచిగా ఉంటారు, మాట్లాడతారు, బట్ గేమ్ కోసం మీరు కనపట్లేదని చెప్పి ఈ అమ్మాయి నార్మల్ చెప్పింది. ఈ అమ్మాయి కూడా షుగర్ కోటెడ్ పూసి తర్వాత నామినేట్ చేసింది. ఇద్దరు ఈయన టార్గెట్ చేశారా అంటే కాదు. యష్మి ఎందుకు ఈయన నామినేట్ చేసింది కారణం ఏంటంటే, బేసిక్గా మణికంఠ ఈజ్ ఆబ్వియస్లీ ఫర్ యష్మి నామినేషన్కి. 2వ నామినేషన్ కావాలి. ఎవరు నార్మల్గా యష్మి ఎవరు నామినేట్ చేయొచ్చు, నబెల్ నామినేట్ చేయొచ్చు. ఎందుకు, నబెల్ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు, వాళ్ళకి రేషన్ రాలేదు. వేరే టీం అయినా కానీ వాళ్ళకి రేషన్ రాకుండా అవడానికి కారణం నబెల్. అండ్ నబెల్ అందులో ఆ పాయింట్ని అగ్రీ కూడా చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు. నబెల్ ఈజీ టార్గెట్ నబెల్. అండ్ ఉదయం నుంచి మాట్లాడుకున్న మాటల్లో విష్ణుప్రియ కూడా సాఫ్ట్ టార్గెటే. యష్మికి ఈజీగా నామినేట్ చేయొచ్చు. నువ్వు సరిగ్గా గేమ్ ఆడలేదు, గివ్ అప్ ఇచ్చేస్తాను, ఒక చీఫ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ అనే
నిఖిల్ ఏదైతే చెప్పారో ఆ పాయింట్ ఇది కూడా నామినేట్ చేయొచ్చు, చేయలేదు. సీతనంటే నామినేట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ నైనికాని కూడా నామినేట్ చేయొచ్చు. నైనికా కూడా ఈజీ టార్గెట్. నిజంగా ఆమె ప్రేరణ చేసినట్టే చెయ్యాలి అనుకుంటే వీళ్ళందరినీ కూడా నామినేట్ చేయొచ్చు. బేసిక్గా వీళ్ళందరూ వేరే వాళ్ళందరూ వీళ్ళందరినీ నామినేట్ చేశారు. అందుకు వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ పాయింట్స్ని నామినేట్ చేయడానికి. బట్ ఆదిత్య గారిని ఎందుకు నామినేట్ చేస్తుందంటే, సో ఈమె ఆయన టార్గెట్ అనో తొక్కనో తోలనే కాదు, బేసిక్గా వాళ్ళందరితోటి ఈ అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఉంది. సో ఏంటి ఈ అమ్మాయి యాక్చువల్గా బాండింగ్ ఈ అమ్మాయికి వీళ్ళతో ఉన్నా కానీ నిఖిల్ తోటి పృథ్వీతోటి యాజ్ ఏ క్లాన్గా మెంబర్గా ఉన్నా వాళ్ళతోటి బాండింగ్ ఉంది. అమ్మాయి మధ్యాహ్నం లైవ్లో కూడా చెప్పుద్ది, నేను మీతో ఉంటున్నాను కదా, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియాలని ఉంది, మరో సోనియా అని అనుకుంటున్నారా లేదా అని తెలియాలని ఉంది అని. అంటే వాళ్ళతో ఈ అమ్మాయికి బాండింగ్ బాగానే ఉంది బేసిక్గా. సో దాన్ని అనవసరంగా చెడగొట్టకూడదు ఎందుకు అని చెప్పి ఆదిత్య గారు నామినేట్ చేసింది. ఇది యాక్చువల్గా జరిగింది అక్కడ నాకు అనిపించింది. సో దానికి ప్రత్యేకంగా ఆదిత్య గారిని నామినేట్ చేసి ఏదో టార్గెట్ చేసి అమ్మాయి ఏకంగా టాప్ 5లోకి వెళ్ళిపోవాలి వీళ్ళిద్దరు అనుకుంటున్నారా అంటే అంత ఈజీగా టాప్ 5లోకి వెళ్ళడం. సో ఈయన బేసిక్గా ఇంజెక్ట్ చేస్తున్నాడు అనమాట నబెల్ మైండ్లోకి, ఇంకా చాలా దారుణంగా ఇంజెక్ట్ చేస్తారు. ప్రేరణ ఫ్రెండ్ నబెల్ క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మంచిగా మాట్లాడుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాండింగ్ చాలా బాగుంది, క్యూట్గా జెన్యున్గా ఉంది. సో దాంట్లో ఆయన విషయం నింపాలని ట్రై చేస్తున్నాడు నబెల్ మనసులో, చాలా తెలివిగా, చాలా నెమ్మదిగా, చాలా మంచిగా నబెల్ మనసులో విషయం నింపాలని ట్రై చేస్తున్నాడు ఆదిత్య గారు. అది ఎంత వర్కౌట్ అయిందని చూద్దాం. ఇప్పుడు నబెల్ అంటాడు, అన్న ఈ రోజు డిఫెండ్ చేయండి అన్న, ఈ రోజులా డిఫెండ్ చేయండి అన్న ప్రతిరోజు, ఈసారి ఇప్పుడు నెక్స్ట్ చాలా మంచిగా డిఫెండ్ చేశారు అంటే నేను ఎప్పుడు అంతే రా, ఎస్ రా, ఓకే రా, నేను ఎప్పుడు అలాగే చేస్తుంటాను. అండ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నబెల్ వాళ్ళ నుంచి, ఎందుకంటే వాళ్ళు టాప్ 5లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని కూడా తొక్కేసి వాళ్ళు టాప్ 5లోకి వెళ్ళిపోతారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నబెల్ వాళ్ళతోటి, మీరు అంటే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ప్రేరణతోటి అని చెప్పి అంటున్నాడు అనమాట. బిగ్ బాస్ హౌస్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లిమిట్స్లోనే మాట్లాడతారు. అండ్ లోపల వాళ్ళ మైండ్లో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకి రన్ అవుతుంటే ఆపోజిట్లో ఉన్న వాళ్ళ మైండ్లో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకి రన్ అవుతూ ఉంటాయి. ఇది బేసిక్ కాన్సెప్ట్, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయనే చెప్తుంటాడు మళ్ళీ, మణికంఠకి హ్యాట్స్ ఆఫ్ రా, ప్రతిసారి నామినేషన్స్కి వస్తాడు, అసలు ఈసారి అయితే చాలా కూల్గా డిఫెండ్ చేశాడు రా, వీక్ బై వీక్ అసలు చాలా బాగా చేశారు, ప్రతి వీక్ నామినేషన్లోకి వస్తున్నా కానీ అసలు పాపం డిఫెండ్ చేసుకుంటా ఉన్నాడు రా మణికంఠ. ఒక పాయింట్ అన్నాడు చూసావా, అది నాకు చాలా బాగా నచ్చిందిరా, వీక్ బై వీక్ నేను ఈ వీక్ తర్వాత ఒక వీక్ తర్వాత ఒక వీక్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటాను, డైరెక్ట్ పెద్ద టార్గెట్ పెట్టుకొని నేను గేమ్ ఆడలేను, ఆ ప్రెషర్ నేను తీసుకోలేను అని చెప్పాడు చూసావా, అది చాలా బాగా నచ్చిందిరా, అది నిజంగా కరెక్ట్ రా అంటాడు. ఈ పాయింట్ నిజంగా కరెక్ట్. మణికంఠలో నిన్న మాట్లాడిన మాటల్లో మణికంఠ ఈ పాయింట్ అయితే కరెక్ట్. నిఖిల్తో మాట్లాడతాడు, నేను ఒకటేసారి టార్గెట్ పెట్టుకొని గేమ్ ఆడను, వీక్ బై వీక్, ఈ వీక్ ఉంటే చాలు, నెక్స్ట్ వీక్ ఉంటే చాలు, ఆ నెక్స్ట్ వీక్ ఉంటే చాలు అని ఎవ్రీ వీక్ అనుకుంటున్నాను అని చెప్పాడు కదా, అది నాకు బాగా నచ్చింది నిజంగా. ఎందుకంటే ఇటుక పేరిస్తే నీళ్లు కడతారు, ఒకేసారి 100 ఇటుకలు తీసుకొచ్చి ఒక చోట పెట్టలేం కదా, పడిపోతే అవకాశం ఉంటుంది అని శ్రోతుల అభిప్రాయం. మణికంఠది ఈ పాయింట్లు నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే మణికంఠకి ఒకటే ప్రాబ్లం, హీఈస్ నాట్ ఏ ప్లేయర్, హీఈస్ నాట్ ఏ టీమ్ ప్లేయర్. కంగారు పడతారు కదా టీమ్ ప్లేయర్ అంటే క్లాన్లో టీం మెంబర్గా ఆర్డర్ మణికంఠ అది అని చెప్పి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటారేమో. కాదు, అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంటుంది. హీఈస్ అన్ ఇండివిజువల్ రా, గ్రూప్గా ఆడట్లేదు, అంటే మిగిలిన వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నాడు ఈయన అభిప్రాయం. ఈయన నబీల్తో గ్రూప్గా ఉంటాడు, మణికంఠ ఒకటే ఇండివిజువల్ అంట. సీత, నైనిక, విష్ణుప్రియ ఒక గ్రూపు, యష్మి, ప్రేరణ ఒక గ్రూపు, నిఖిల్, పృథ్వీ ఒక గ్రూపు, ఈయన నబీల్ ఒక గ్రూపు, మణికంఠ ఒక్కడే ఇండివిజువల్ ప్లేయర్. ఇది ఈయన చెప్పాలనుకున్న మాట. మణికంఠ ఇండివిజువల్ ప్లేయర్ రా, ఎవరితో గేమ్ ఆడు, తను ఒక్కడే గేమ్ ఆడతాడు, ఇండివిజువల్గా గేమ్ ఆడతాడు రా అంటారు. ఈ లోపల ప్రేరణ వచ్చింది అక్కడికి. ప్రేరణ నబెల్లో యాక్చువల్గా ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది, ఇందాక చెప్పాను కదా. ఇక్కడ అమ్మాయి ప్రేరణ కొంచెం బాగా మాట్లాడుతుంది అనమాట, బాగా క్లోజ్ అయితే ఒక క్లోజ్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడి అలా మాట్లాడుద్ది. ప్రేరణ వచ్చి రా తిను అంటే నేను చెప్పా కదా వద్దు, మీరు అందరు తినేసిన తర్వాత తింటాను, ఇప్పుడు నేను తింటే మళ్ళీ తప్పు అయిపోతుంది ఇంత నేను చెప్పిన మాటలు, సో నేను తిన్నా అని చెప్పి మనోడు గేమ్ పరంగా మాట్లాడతాడు అనమాట, వద్దు నేను బాగోదని. మళ్ళీ ఆ అమ్మాయి అంటది, అందరు తిన్నారు రా బాబు వచ్చి తిను అంటది. మళ్ళీ అంటది, అందరు తిన్నారు రా బాబు వచ్చి తినంటది, చాలా క్యూట్గా అంటది బేసిక్గా. ఈ లోపల వీళ్ళు ఎక్కడ తింటా వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, సీత, నైనిక, విష్ణు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ అది రేపు ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. సీత అంటది విష్ణుప్రియతోటి, ఈసారి నువ్వు చీఫ్ అవ్వాలిరా, వాళ్ళు నిన్నందుకు అన్ని మాటలు అన్నందుకైనా కానీ
నువ్వు చీఫ్ అవ్వాలి, నేను నీకు సపోర్ట్ చేస్తా అంటది అనమాట విష్ణుప్రియ. తింటూ చూద్దాంలే, అసలు అది కూడా అందు తింటుంటుంది వేసిపోయి. విష్ణుప్రియ ఏంటంటే, ఇప్పుడు విష్ణుప్రియ లెక్క చెప్తా చూడండి. అమ్మాయికి దగ్గర 4.5 lakh ఎవ్రీ వీక్ అని చెప్పి అంటున్నారు, మనకు కరెక్ట్గా తెలియదు. 4.5 lakh అమ్మాయి టాప్ 5 వరకు ఉందనుకోండి. సార్ టాప్ 5 ఉంది కాకపోయినా ఒక ముందు వీక్ వరకు అయినా ఉంటుంది ఖచ్చితంగా, టాప్ 5లో ఉన్నా లేకపోయినా. ఒకవేళ ఉంటే ఆ అమ్మాయికి ఎవ్రీ వీక్ 4.5 lakh అంటే 14 to 15 weeks ఎంత చూడండి, దగ్గర 60 lakhs, నియర్ బై 60 lakhs వస్తాయి ఆ అమ్మాయికి. అది మనకు తెలిసిన దాని ప్రకారం 15 వారాలు ఉంటే మనకి 4 లక్షలు అయితే ఇంకా ఎంత ఎక్కువ తీసుకుంటుందో మనకు తెలియదు. సో 60 lakhs అమ్మాయికి వస్తాయి. ప్రైజ్ మనీ ఎంత 60 lakhs 70 lakhs ఉంటుంది. ఒకవేళ 30% ట్యాక్స్ పోతే అది ఎంత సుమహా అంటే ఒక 40 lakhs ఎంతో చేతికి వస్తుంది వాళ్ళకి, లేదా 45 lakhs. వాళ్ళకంటే ఎక్కువ వచ్చింది అమ్మాయికి. లోపల వాళ్ళకి మరీ అంత రెమ్యునరేషన్ ఇస్తారా అంటే ఇవ్వరు, చాలా తక్కువ రెమ్యునరేషన్. 2, 2.5, 3 దగ్గర ఆగిపోయారు అందరూ ఆడ. 4, 4.5 ఈ దగ్గరికి రారు. సో ఈ వీక్ అంతా ఇన్ని వీక్స్ 1.5 చేసుకుంటా ఉంటే దగ్గర విష్ణుప్రియకి ఒక 20 లక్షలు ఎక్స్ట్రా వస్తున్నట్టు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. మేబీ విష్ణుప్రియ ఆ లెక్కలో ఉండి మనకి ఎందుకు అని అనుకుంటుందో ఏమో తెలియదు. బట్ ఇంకా అంటే ఇప్పుడు 4 weeks అయిపోయాయి, 5th week. సో ఇప్పుడు అప్పుడే ఆల్రెడీ కింద ఒక బేస్ సెట్ అయిపోతా ఉంటుంది, ఈ అమ్మాయి విన్నర్ అవుతుందిరా అని. మొన్నటి వరకు విన్నర్ క్వాలిటీస్ ఎవరిలో కనపడలేదు, వైల్డ్ కార్డ్స్ కూడా ఛాన్స్ ఉంది అని అంటున్నారు ఇప్పటివరకు. బట్ ఈ 4 weeks లో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. సో దాంట్లో ఫస్ట్ వచ్చిన పేరు ప్రేరణ బయటకు వచ్చింది. ప్రేరణ విన్నర్ క్వాలిటీ, విన్నర్ మెటీరియల్, ప్రేరణ విన్ అయ్యే ఛాన్స్ ఈ అమ్మాయికి ఉంటుంది, అట్లీస్ట్ టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ ఈ అమ్మాయికి ఉంటుంది అని ప్రేరణ పేరు బయటకు వచ్చింది అనమాట. మణికంఠది కూడా సింపతితోటి మణికంఠ పేరు కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. సో ఈ 2 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో వైల్డ్ కార్డ్స్ ఇంకొక ఈ వీక్లో కూడా ఎవరొకరు పేరు వినిపించవచ్చు, లేదా ప్రేరణ పేరు కంప్లీట్గా స్టాండర్డ్గా రిజిస్టర్ అయిపోవచ్చు, ఆ ప్రేరణ విన్నర్ అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు విష్ణుప్రియ ఇంకా ఎంత గేమ్ ఆడినా కానీ దాన్ని దాటి గేమ్ ఆడాలంటే చాలా కష్టం. అందుకనే స్టార్టింగ్ నుంచి ఆ బేస్ సెట్ చేయాలి విష్ణుప్రియ, అది మిస్ అయిపోయింది. ప్రేరణ నబెలు తింటా అంటారనమాట. నువ్వు ఈసారి నుంచి నువ్వు తిన్నాకే నేను తింటారా, నువ్వు తినకపోతే నేను తిన్నాను అంటదంట. తర్వాత వచ్చి ప్రేరణ మణికంఠ మాట్లాడుకుంటా అంటారు. ఇక్కడ చాలా బాగా నచ్చింది అన్నమాట. ప్రేరణ ఎలాగంటే ఒక విషయం తెలుసుకోకపోతే అమ్మాయికి మెంటల్ ఎక్కిపోతుంది, కంప్లీట్గా తెలుసుకోవాలి దాని గురించి. అది అమ్మాయి నేచర్ అనుకుంటా, బయట స్వభావం. ఇది పొగట్టం కాదు బాబు, జనరల్గా చెప్తున్నా. అమ్మాయి నేచర్ అనుకుంటుంది. ఎందుకంటే విగ్గు గురించి మణికంఠ ఎలా విగ్గు పట్టుకుంటాడు ఏంటి, ఆ విగ్గు పెట్టుకుంటే ముందు వెనక సైడ్లు ఎలా కవర్ చేయాలి, అసలు ఆ విగ్గు ఎందుకు పెట్టుకుంటున్నాడు, తన జుట్టు చాలా బాగుంది కదా ఏంటి ఇదంతా అని చెప్పి కంప్లీట్గా మాట్లాడుతూ ఉంటుంది అమ్మాయి. అతను విగ్గు తీసేస్తుంటాడు, విగ్గు తీసేసి మంచిగా అతను దూకొని ఉంటాడు అనమాట. ఇట్స్ గుడ్, యాక్చువల్గా బాగానే ఉంటాడు మణికంఠ చూడడానికి. మణికంఠలో ప్రాబ్లం ఏంటంటే అబ్బాయికి నిజంగా జుట్టు లేదా అంటే సో కొంచెం జుట్టు తక్కువ. అతను పాత వీడియోస్, అతను టిక్టాక్ వీడియోస్ చూసినప్పుడు కూడా సేమ్ ఇదే హెయిర్ స్టైల్తో ఉంటాడు, అంటే అప్పుడు కూడా అతను విగ్గు పెట్టుకుంటాడు. బట్ మణికంఠ ఇక్కడ అసలు నేను ఇప్పుడు విగ్గు పెట్టుకోనరా, ఇప్పుడు షోకి వచ్చినప్పుడు విగ్గు పెట్టుకున్నా అని చెప్తాడు. కానీ అది కొంచెం ఎందుకు అబద్ధం అనిపించింది. ఎందుకంటే అతను వీడియోస్ అన్ని విగ్గు పెట్టుకున్న వీడియోసే, ఎందుకంటే సేమ్ హెయిర్ స్టైల్ అలా కనిపిస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా విగ్గే మణికంఠ పెట్టుకుంది, ఈజీగా అర్థమైపోద్ది అని మాట్లాడేప్పుడు. సో మణికంఠ విగ్గు పెట్టుకునే ఉంటాడు, మళ్ళీ ఇక్కడ ఎందుకు అబద్ధం చెప్పాడు మాట్లాడుతూ ఉంటుంది. బాగానే ఉన్నావు కదరా, ఎందుకంటే నాకు హెయిర్ బాగానే ఉంటుందిరా, అదే చెప్పే కదరా, నాది ఒరిజినల్ హెయిరే, గ్రో అవుతుంటుంది. నేను యాక్చువల్గా వేరే అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు నాకు కొంచెం అక్కడ హెయిర్ ఫాల్ అయిపోయింది, జుట్టు ఊడిపోతూ ఉందన్నమాట. సో నేను తర్వాత ఇండియాకి రావాల్సి వచ్చింది, ఏదో సంథింగ్ మా పాప ఏదో చెప్పాడు, రావాల్సి వచ్చింది. అప్పుడు నేను గుండు చేయించుకున్నా. సో ఒక 2 monthsలో నేను ఈ షోకి రావాల్సి వచ్చింది. సో 2 months అయిపోయింది, ఈ షోకి రావాల్సి వచ్చింది. నాకు అంత జుట్టు ఎదగలేదు. సో అందుకని చెప్పి నేను విగ్ పెట్టుకొచ్చా అన్నాడు. ఇది అబద్ధం, ఇదంతా అబద్ధం. 2 monthsలో మనోడికి నిజంగా అంత హెయిర్ గ్రో అవుతుంది అంటే సో విగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బేసిక్గా. ఎందుకంటే షోలోకి వచ్చేసరికి ఇంకా పెరిగిపోద్ది, ఇక్కడ 1 month ఈజీగా పెరిగిపోద్ది కదా. 2 monthsకే మనోడికి గుండు చేయించుకున్న 2 monthsకే మనోడికి అంత జుట్టు పెరిగింది, అంత జుట్టు వచ్చేసిందంటే మనోడేం చెప్పాడు, గుండు చేయించుకున్నా అన్నాడు. గుండు చేయించుకున్న 2 monthsకే అంత జుట్టు వచ్చేసినప్పుడు 1 monthకి ఇప్పటికి 1 monthకి ఇంకా చాలా జుట్టు వచ్చేసి ఉండాలి, కంప్లీట్గా వచ్చేసి ఉండాలి. 2 monthsకి అంత జుట్టు వచ్చి ఉంటే కంప్లీట్గా ఇంకెంత జుట్టు వచ్చి ఉండాలి, సూపర్ వచ్చి మొత్తం వచ్చేసి ఉండాలి. అయినా కానీ మణికంఠ అలా ఉన్నాడంటే సో మణికంఠ చెప్పింది అబద్ధం. అక్కడ కంప్లీట్గా అమ్మాయికి అబద్ధం చెప్పాడు మణికంఠ. చెప్పే కదా మణికంఠ కొన్ని విషయాలు అన్నీ చెప్పడు, అబద్ధాలు చెప్తుంటాడు. ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, ఇప్పుడు నాకు జుట్టు రాదు అది ఇది అని చెప్పలేడు మణికంఠ. అందుకని అక్కడ మణికంఠ క్లియర్గా అబద్ధం చెప్పాడు, క్లియర్ మణికంఠ చెప్పిన అబద్ధం అది అబద్ధం మణికంఠ.
ఓకే. అతను నార్మల్గా వీడియోస్ చూసినా కానీ అతను విగ్గు పెట్టుకొని ఉంటాడు. అతనికి ఇక్కడంతా జుట్టు కొంచెం ఎక్కువ రాదనమాట. అంటే అతను అనుకున్నట్టుగా రాడు. అతను చాలా అందంగా కనిపించాలని అనుకుంటాడు. ఓకే. అందంగా కనిపించాలనుకునే ప్రాసెస్లో అతను విగ్గు పెట్టుకుంటాడు. అదే అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మళ్ళీ చెప్తాను, అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అతను అందంగా కనిపించాలి, అందుకని ఆ విగ్గు పెట్టుకుంటాడు. జుట్టు ఉంది, బట్ ఆ జుట్టు అతనికి అందంగా కనిపించే అంతగా ఉండదన్నమాట. సో అందుకని అతను యాక్చువల్గా అతని కళ్ళు చాలా బాగుంటాయి మనకంటే, ఫేస్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫేస్కి మ్యాచ్ అయ్యేది కొంచెం జుట్టు ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకని ఆ విగ్గు పెట్టుకుంటారు మణికంఠ. అక్కడ అబద్ధం చెప్పాడు, క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ప్రేరణ, మణికంఠ, నయనిక మాట్లాడుకుంటూ ఉంటారు ఆదిత్య గారి గురించి. మరి ప్రేరణ నయనిక మాట్లాడుకుంటూ ఉంటారు ఆదిత్య గారి గురించి. నయనిక అంటది ఆయన అగ్రెషన్ గురించి మాట్లాడినప్పుడు ఒక ట్రాన్స్కి వెళ్ళిపోతారు అన్నారు కదా పృథ్వీని. అగ్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పృథ్వీ గురించి మాట్లాడినప్పుడు, పృథ్వీనికి అగ్రెషన్ వచ్చినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు అన్నారు కదా. మరి ఆయన కూడా అలాగే చేశారు కదా. నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి, నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి కాన్ఫిడెంట్ విషయాల్లో ఆయన మరీ మంటలో చేపెట్టాల్సిన అవసరం లేదు కదా. అనవసరంగా మంటలో చేపెట్టాడు అంటది. అసలు ఆ పాయింట్ పెట్టి ఈ అమ్మాయి ఈ పాయింట్ మాట్లాడిందంటే నైనిక నెక్స్ట్ లెవెల్ మాట్లాడిందని అనుకోవాలి. చాలా బాగా మాట్లాడింది. తర్వాత ప్రేరణ అంటది అవును, ఆయన ఇదే కాదు ప్రతి గేమ్లో అలాగే అంటాడు. ఆ స్నేల్ గేమ్లో కూడా అంతే. నువ్వు ఆపోజిట్ సైడ్ ఉన్నావు కదా, రూల్స్ ఇంకా చదవనే లేదు, అప్పుడు ఆయన బెంచ్ ఎక్కేసి స్నైల్లా నటిస్తున్నాడు. ఈయనలో ఏంటంటే ఒక నిర్భాతత్వం కనిపిస్తూ ఉంటుంది తెలియకుండానే. ఆయన అంతా 50 years అయినా కానీ ఆయన నేను ఆడేస్తా, నేను గెంతేస్తా, నేను దూకేస్తా అని చూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ అనవసరమైన చోట కూడా ఆయన నేను చూపించుకోవాలని ట్రై చేస్తాను అంటాడు. ఆయన చెప్పే కదా ఏదో ఒక విషయంలో నాకు కరాటే వచ్చు, అది నేను ఆడాల్సిన గేమ్ అంటాడు కదా. సో అలాగే అన్నమాట. ఈయన కొంచెం అలాగే మాట్లాడుతుంటాడు బేసిక్గా. ఆత్రం ఎక్కువ ఈయనకి బేసిక్గా. ఇంకా అబ్బాయి అన్నాడు వెయిట్ అని చెప్తే అప్పుడు వచ్చి కూర్చున్నాడు. రూల్స్ చెప్పగానే మళ్ళీ వెళ్తున్నాడు మా మాట వినకుండా. అండ్ అబ్బాయి కూడా కామ్ డౌన్ అని చేస్తున్నారు. టెక్నిక్స్ అన్ని వాళ్ళకి చూపించకండి అన్న, వాళ్ళ క్లాన్ వాళ్ళకి తెలిసిపోతుంది అని అబ్బాయి గేమ్ ప్లాన్ గురించి చెప్తున్నాడు అనమాట. ఇలా చేద్దామని. అంటే అస్సలకి విండు. నిఖిల్ వచ్చి ఎంత నెమ్మదిగా, ఎంత జాగ్రత్తగా, ఎంత గేమ్ బాగా ఆడాడు. అసలు ఆ గేమ్ ఎంత బాగా ఆడాడు నిఖిల్. ఈయన కన్ఫ్యూజ్ అయ్యాడు, సరిగ్గా చేయలేకపోయాడు. టాస్క్ ఈయన వల్ల లేట్ అయింది. యాక్చువల్గా ప్రేరణ బాగా చేసింది, ఈయన వల్ల లేట్ అయింది కదా. సో ఆ మనోడు అసలు స్విమ్మింగ్ చేస్తాడని చెప్పి ఈయన నేను గ్రేట్ స్విమ్మర్ అని చెప్పి ఆయన పంపించాడంట అబ్బాయి ఇంకా తెలివిగల్లోడు. మింట్ టాస్క్లో కూడా అంతే, కంగారు పడిపోయాడు. కింద కోపం వచ్చి కింద ఇది ఇచ్చేసాడు, అది పోయింది. మొన్న కూడా అంతే, ఆ మెమరీ టాస్క్లో కూడా అంతే. నేను అనుకున్నాను ఆయనకి కష్టమైన అన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోడు, ఈయనకు అసలు గుర్తుండదు. అంటే ఏమంటుందంటే ప్రేరణ, ఈయన చాలా లైటర్ వేళ గేమ్ ఆడుతున్నాడు. ఈయన మరి అంత గుర్తు పెట్టుకొని అంత కాన్సన్ట్రేషన్గా గేమ్ ఆడే రకం కాదు ఈయన. బేసిక్గా ఈయనకి ఆడాలని ఉంటుంది తప్పితే ఈయన ఆడు అంత కాన్ఫిడెంట్గా. ఆ కాన్ఫిడెన్స్ ఆయనలో ఉండదు. ఆడతానని చెప్తారు కానీ కాన్ఫిడెంట్గా ఆడు అని చెప్పడం ఈయన ఉద్దేశం అనమాట. అంతే, అనవసరంగా గేమ్ ఆడాడు. అలాగే అక్కడంతా మెస్ చేసేసాడు. అండ్ అదే కాదు, సోనియాకి నామినేషన్ చేసినప్పుడు కూడా అంతే, పాయింట్ చెప్పడు, కాంప్లిమెంట్లు అంతా ఇస్తుంటాడు, కాంప్లిమెంట్లు మాట్లాడుతుంటాడు, కాంప్లిమెంట్ చేస్తుంటాడు. తర్వాత ఫైనల్గా పాయింటే మర్చిపోతాడు. ఏం పాయింట్ చెప్పి నామినేషన్ చేద్దాం అనుకుంటాడు, ఆ పాయింటే చెప్పడు ఆయన అసలు అంటే మళ్ళీ నైనిక అంటది అనమాట. కరెక్టే, ఊరుకుని నామినేషన్ చేస్తాడు, ఆ లాట్స్ ఆఫ్ ఎఫెక్షన్ అంటాడు, అది వద్దు మాకు, అది ఎందుకు, నువ్వు నామినేట్ చేసిపోతే చాలు కదా, లాట్స్ ఆఫ్ ఎఫెక్షన్ చెప్పి ఇట్లా ముద్దు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు, చాలా చిరాకుగా ఉంటుంది. నైనిక అంటది అనమాట. ప్రేరణ, నామినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, పర్సన్ని అన్ఫిట్ అని చెప్పాలి, అన్ఫిట్ అని బయటకు పంపించేస్తున్నారు. అలా పంపించేదానికి వాళ్ళలో ఉన్న నెగిటివ్స్, వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలి, అంతే, పాయింట్ క్లియర్గా చెప్పాలి. షుగర్ కోటెడ్ మాటలు ఎందుకు, షుగర్ కోటెడ్ మాటలు చెప్తున్నాడు, అది నచ్చలేదు నాకు, అసలు అది నచ్చలేదు అంటుంది అమ్మాయి. అంటే ఈయన 100 మంచి మాటలు చెప్పి ఒక నెగిటివ్ మాట చెప్తే అందరూ అరే అయినా కానీ ఎందుకు ఈ అమ్మాయి నామినేట్ చేస్తున్నాడు, అంత మంచి అమ్మాయిని ఈ చిన్న పాయింట్గా అన్న ఉద్దేశం వచ్చింది. ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు అని అమ్మాయి అంటుంది అనమాట. అప్పుడు నబిల్ వస్తాడు. ప్రేరణ మాట స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ పాయింట్ ఆయన తీసుకోలేదురా, అసలు నేను చెప్పే పాయింట్ అసలు తీసుకోలేదు, అసలు ఆయన వెళ్ళలేదురా అంటదనమాట. నబిల్ అంటాడు. ఇక్కడ నబిల్ యాక్చువల్గా దొరికిపోతాడేమో అని అనుకున్నాం, కానీ నబిల్ తెలియగలడు. నువ్వు షుగర్ కోటెడ్ అన్నావు కదా, అందుకే ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం ఆయన అలా మాట్లాడటం నాకు బాగా నచ్చింది, అక్కడ చెప్తాడు, ఇక్కడ వేరేలాగా చెప్తాడేమో, నాకు నచ్చలేదు అంటాడేమో అని అనుకున్నా, కానీ నచ్చిందని బాగా చెప్తాడు ఇక్కడ.
తర్వాత ప్రేరణ అంటది ఆయనకి ఏం సంబంధం, అసలు ఆయన సంబంధం లేకుండా డిఫెండ్ చేశారు, అసలు ఆయనకి ఏం మాట్లాడాడు, అసలు దానికి ఏమైనా సంబంధం ఉందా? కాన్ఫిడెంట్ నేను ముందు 3 పాయింట్లు చెప్తే కాన్ఫిడెంట్ దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. నేను వేరే వాళ్ళని పొగిడితే నేనేదో హట్ అవుతానంటున్నాడు. అసలు నాకేం అర్థం కాలేదు, అసలు నాకు నచ్చలేదు. యాక్చువల్గా నేను 3 పాయింట్స్ చెప్పాను, ఆయన వినకపోయేసరికి 4వ పాయింట్ చెప్పి మంటలు వేసి పడదొబ్బాను. మీ పైన మీరు కాన్ఫిడెన్స్ ఫస్ట్ పాయింట్ మీ పైన మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోలేదు, అండ్ నెక్స్ట్ పాయింట్ మీరు గేమ్ సరిగ్గా అర్థం చేసుకోకుండా గేమ్ పాడు చేస్తున్నారు 2వ పాయింట్ చెప్పాను. 3వ పాయింట్ షుగర్ కోటెడ్ వర్డ్స్. అప్పుడు 3 పాయింట్లు చెప్పాను. అప్పుడు ఆయన సంబంధం లేకుండా మాట్లాడుతుండేసరికి ఆర్గ్యుమెంట్ చేస్తుండేసరికి నేను లాస్ట్ పాయింట్ చెప్పేసి మీరు నా మాట వినట్లేదు, సో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి మంటల్లో పడేశాను. ఎలా నబెల్ పొగిడితే ఎలాగ? అసలు వాళ్ళలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి కదా, అసలు ఊరిని ఎందుకు వాళ్ళని పొగట్టం, వాళ్ళలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి కదా. కాంప్లిమెంట్ చెప్తాడు, అసలు కాంప్లిమెంట్ ఎందుకు? కాంప్లిమెంటే హైలైట్ అవుతుంది, ఆయన చెప్పిన పాయింట్స్ హైలైట్ అవ్వట్లేదు. సెకండ్ వీక్లో మనీ ఈయన నామినేట్ చేసేటప్పుడు మనీ ఈయన గురించి హైలైట్ మాటలు చెప్తే ఆయన ఏమంటాడు, ఇది నాకు నామినేషన్లో లాగలేదు, ప్రమోషన్ లాగా ఉంది అన్నారు కదా. ఇప్పుడు ఆయన కూడా అదే ప్రమోషన్ చేస్తున్నాడు, నామినేషన్ చేయట్లేదు అసలు. లాస్ట్ వీక్ కూడా అంతే, సోనియాకి యువర్ మెచ్యూర్ సెన్సిబుల్ అని 3 సార్లు 4 సార్లు అన్నాడు. అసలు నామినేషన్ పాయింటే మర్చిపోయాడు. ఆమె దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎస్ ఐఆమ్ సెన్సిబుల్, ఐఆమ్ మెచ్యూర్డ్ మీకంటే అనేసింది. అనవసరంగా ఆయనే తనకు తానే ఇన్సల్ట్ చేసుకున్నాడు ఆ అమ్మాయి చేత. అవసరమా అక్కడ నాకు అసలు కరెక్ట్ కాదు అంటది అనమాట. యాక్చువల్గా ఇక్కడ చాలా ఇన్ని కలిపేస్తుంది ప్రేరణ. నిన్ను గుర్తుపెట్టుకుంటుంది, ఇవన్నీ నామినేషన్ పాయింట్లు చెప్పలేదు కానీ నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు మంచిగా పొగిడావు, సో ఆ అమ్మాయి దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని సోనియా నిజంగా ఆ రోజు అనింది కదా, ఎస్ ఐఎమ్ సెన్సిబుల్, ఐఎమ్ మెచ్యూర్డ్ అని చెప్పింది కదా సోనియా లాస్ట్లో ఆయన నామినేట్ చేస్తున్నప్పుడు. అనవసరం. బేసిక్గా నబెల్ అంటాడు ఆయన అంతే ప్లస్ మైనస్ అలా వెళ్తాడు అని చెప్పి నబెల్ అంటుంటాడు అనమాట. ప్రేరణ అంటది లాస్ట్ వీక్లో కూడా అంతే. బిగ్ బాస్ ఆయన ఫస్ట్ పిలిచి ఈ ప్రక్రియని సరిగ్గా యూజ్ చేసుకోండి అని చెప్పారు. అంటే లాస్ట్ వీక్ ఈయనే ఫస్ట్ నామినేట్ స్టార్ట్ చేశారు. గట్టిగా మాట్లాడమని చెప్పినా కానీ ఆయన మాట్లాడలేదు. అలా చెప్పకపోవడం వల్లే కదా సోనియా ఆయన మీదకి రివర్స్ అయింది. సోనియా మీద కోపం వచ్చి, అందుకే కదా సోనియా ఆయన మీదకి రివర్స్ అయింది. అది చూసి నీకు కోపం వచ్చి నువ్వు మధ్యలో వచ్చావు. సో అనవసరం కదా, ఆయన మంచిగా మాట్లాడితే నువ్వు రావాల్సిన అవసరం ఉండేది కదా, కాదు కదా. ఆయన మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఎదుటోళ్ళు ఈయన వాళ్ళ గురించి పాజిటివ్ మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు గమ్ముకుంటారు, వాళ్ళు ఈయన మాట్లాడతారు కదా రివర్స్లో. అవును నువ్వు కాదు, నేను కాదు అని చెప్పి మాట్లాడతారు కదా. అనవసరం కదా ఈయన ఎందుకు డైరెక్ట్గా నామినేషన్ పాయింట్ చెప్పేసి నామినేట్ చేస్తే ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. మొత్తం ఆదిత్య గారి గురించి ఈరోజు అంతా. నబెల్ అంటాడు నువ్వు ఆయనతో మాట్లాడతావు కదా, నువ్వు చెప్పు. నైనిక అంటది నువ్వు ఆయనతో మాట్లాడతావు కదా, నువ్వు చెప్పు ఆయనకి, నీ మాట వింటాడు కనీసం అంటే నబెల్ అంటాడు నేను చెప్పాను రా, నేను ఆ షుగర్ కోటింగ్ గురించి కూడా చెప్పా, అది నా స్టైల్ అన్నాడు. అన్న షుగర్ కోటింగ్ గురించి మీరు డిఫెండ్ చేసుకుని బాగుంది, అయినా మీరు అలా మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది అంటే అది నా స్టైల్ రా అన్నాడు. యాక్చువల్గా అన్నాడు ఆయన. ఇంకా నేనేం చెప్పలేను కదా, నాకు ప్రేరణ ఆయన ఇద్దరు మంచి ఫ్రెండ్స్, సో నేను న్యూట్రల్గా ఉంటాను, ఇద్దరు పాయింట్స్ విని ఎవరికి ఏం చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్తాను అని నబెల్ అన్నాడు. నైనిక అంటది నాకైతే ఆర్గ్యుమెంట్ తప్పించడం కోసం ఆ షుగర్ కోటెడ్ మ్యాటర్. ఇది బేసిక్గా నైనిక చెప్పింది కరెక్ట్. ఆయన షుగర్ కోటెడ్ మాటలు ఎందుకు మాట్లాడతారంటే ఆయనతోటి మరీ ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తారేమో, ఆయన మరీ తిట్టినట్టు మాట్లాడతారేమో, ఆయన వయసు ఆయన మళ్ళీ ఆయన వయసుకి రెస్పెక్టివ్ కూడా మాట్లాడతారేమో అని చెప్పి ఆయన భయపడిపోయి వాళ్ళని పొగుడుతూ నామినేట్ చేస్తే వాళ్ళు పెద్ద సైలెంట్గా తీసేసుకుంటారు, పెద్దగా మాట్లాడరు అని ఆయన అనుకుంటాడు అనమాట. అది అమ్మాయి చెప్తుంది, ఆర్గ్యుమెంట్ ఉండదు పెద్దగా ఆయనతోటి అని. నబెల్ అంటాడు నాకు ఆ షుగర్ కోటెడ్ మాటలు నచ్చలే, బట్ ప్రేరణతో మాట్లాడింది నచ్చింది ఈరోజు. షుగర్ కోటెడ్ మాటలు నచ్చలేదంటే ప్రేరణతో మాట్లాడి నచ్చిందంటే ఈరోజు మా నబెల్కి. నబెల్ది ఏంటంటే ఇక్కడ ఆయన ఏం మాట్లాడాడో ఏమో తెలియదు కానీ ఆయన మాట్లాడిన విధానము ఆ స్టైల్ మనడికి నచ్చింది బేసిక్గా అంతే. సో అది షుగర్ కోటెడ్ గురించి కాబట్టి అది నాకు అది నచ్చింది అంటున్నాడు. మనకి నచ్చింది ఏంటంటే ఆయన ఫస్ట్ టైం వాయిస్ రేస్ చేసి మాట్లాడడం, ఆ యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడడం, ఓ అని అట్లా మాట్లాడడం నబెల్కి నచ్చింది. దాన్ని ఎలా చెప్పాలో నబెల్కి తెలియక నాకు డిఫెండ్ చేసుకున్న విధానం నచ్చింది అంటున్నాడు నబెల్. తర్వాత నబెల్ ప్రేరణతో అంటాడు ఆ సాక్రిఫైస్ విషయంలో నువ్వు మణికంఠ లాక్ చేసావు కదా, అసలు అది నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది. ఆ మణికంఠ లాక్ చేసే విధానం ఎంత బాగా నచ్చిందంటే
ఒక 2 పాయింట్లు చెప్పి లాక్ చేసావు. మిగిలిన వాళ్ళందరితోటి మనోడు డిఫెండ్ చేసుకుంటున్నాడు. మన వాళ్ళందరూ వచ్చారు, ఎవ్వరూ లాక్ చేయలేకపోయారు. నువ్వు ఆ 2 పాయింట్లు చెప్పి ఎలా లాక్ చేయాలో అలా లాక్ చేసావు. యాక్చువల్గా కరెక్ట్గా మాట్లాడి లాక్ చేసావు. అంటే మనోడు అది సాక్రిఫైజా, నేను సాక్రిఫైస్ చేయలేదు అని చెప్పి మనోడు మాట్లాడుకుంటున్నాడు టీమ్ డెసిషన్. అసలు నువ్వు ఆ పాయింటే మాట్లాడకుండా మనోడు నిఖిల్తో మాట్లాడిన పాయింట్ ఒకటి చెప్పి, తర్వాత మనోడు అక్కడ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చెప్పావు చూసావా. అక్కడ విషయాన్ని మళ్ళీ పక్క రోజు విషయాన్ని కలపకుండా ఆ 2 డిస్కషన్స్ నిఖిల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది తప్పని చెప్పావు, వాళ్ళ డిస్కషన్లో అలా మాట్లాడింది తప్పని చెప్పావు కదా. ఆ 2 అలా తప్పని చెప్పా తప్పితే అది సాక్రిఫైజా కాదా అనేది నువ్వు పాయింట్ ఎత్తకుండా నువ్వు లాక్ చేసావు చూసావా. అది నాకు చాలా బాగా నచ్చింది. అసలు మణికంఠ లాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడనీయకుండా చేసావంటే మామూలు విషయం కాదు. అంటే మణికంఠ ప్రతిసారి నేను కరెక్ట్ అని చెప్పుకునే ప్రాసెస్లో ఉంటారు మణికంఠ. అలాంటి మణికంఠ నేను అగ్రి చేస్తున్నాను, నేను తప్పు అనేలాగా చెప్పించావు చూసావా. అది నెక్స్ట్ లెవెల్. అసలు భలే అనిపించింది నాకు. నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను కానీ సర్లే ఎందుకు నేను అమ్ముకున్నాను అని చెప్పి నబిల్ అంటాడు అనమాట. అది ప్రేరణ గురించి హౌస్లో ఉన్న ఒపీనియన్ అనమాట. సో ఇంత మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్ళొద్ది అంటే వెళ్ళాల్సిన అమ్మాయే కాదా అని నాకు అనిపించింది. సో అదనమాట ఫైనల్గా మొత్తం ఆదిత్య గారి గురించే. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటారు మరి ఏమో మరి. సో నేను అనుకుంటుంది మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ 2 ఎలిమినేషన్లు ఖచ్చితంగా జరుగుతాయి. సో అప్పుడు వీళ్ళు 8 మంది ఉంటారు, వాళ్ళు 8 మంది ఉంటారు. సో కరెక్ట్గా క్లాన్ వర్సెస్ క్లాన్ జరుగుతుందని అనుకుంటున్నా. మేబీ మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి మళ్ళీ అమ్మాయిని తీసుకొస్తారా లోపలికంటే నేను నమ్మను. ఎందుకంటే అది షూట్ కూడా జరుగుద్ది అంటున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ షూట్ కూడా జరుగుద్ది అంటున్నారు. మరి షూట్ కూడా జరుగుద్ది అన్నప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్లో షూట్ కూడా జరుగుద్ది. సో మరి అలాంటి షూట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎలాగా. సో చూడాలి మరి. నాకైతే 8 మంది క్లాన్ వర్సెస్ క్లాన్ 16 మంది పెడతారు. సో ఇప్పటికే 4 వీక్స్ ఇది 5 వీక్స్ అయిపోతాయి కదా, ఇంకా 16 మంది. మేబీ ఇంకొక 11 వీక్స్, మొత్తం ఇంకా 11 వీక్స్ ఉంటాయి. సో ఇప్పటికే 1 మంత్ అయిపోయింది. సో ఇంకొక మేబీ 11 వీక్స్ ఉంటాయి కదా. సో 10 మంది వెళ్ళిపోయినా ఇంకొక 5 మంది, లేదా లాస్ట్ టైం లాగా 7 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక ఎలిమినేట్ చేశారు కదా 2 సార్లు, అలా చేస్తారేమో నేను అనుకుంటున్నా. 8 వర్సెస్ 8 ఈ 2 ఎలిమినేషన్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ ఎలిమినేషన్ నేను అనుకుంటున్నా. అది సంగతి. జై హింద్.